నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఫస్ట్ చూస్తే గూగుల్ వాళ్ళ నుంచి చెప్పడం. సో గూగుల్ మీట్స్ గురించి అయితే మనకు అందరూ తెలిసిందే. సో ఫైనల్గా గూగుల్ మీట్స్లో వీళ్ళు ఎమోజీ లైబ్రరీ అయితే సపోర్ట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంకొంచెం ఎన్హాన్స్ చేసారన్నమాట. ఇన్ కాల్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఎమోజీస్ అవన్నీ ఇస్తారు కదా, కొన్ని రియాక్షన్స్కి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళని చెప్పడం. సో ఒప్పో రెనో 15 సిరీస్ ఏదైతే ఉందో ప్రాసెసర్కి సంబంధించిన హింట్స్ లేకపోతే లీక్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో November 17th లాంచ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ ఒప్పో రెనో 14 ప్రోలో ఉండే ప్రాసెసర్ అయితే అదే ఉండే మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ న్యూస్ అదే కదా, రూమర్డ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అంటారు. సో యాపిల్ ఇది మ్యాక్ మినీ ఉంది కదా, సో మ్యాక్ మినీ అండ్ మ్యాక్ స్టూడియో అవుతుందో M5 చిప్సెట్తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. ఇది వచ్చేసరికి mid-2026లో లాంచ్ అవబోతుంది అనేసి అయితే హింట్స్ బయటపడ్డాయి అన్నమాట. సో mid-20 అంటే మాత్రమే అది మే జూన్ జూలై ఏమంటే 2-3 నెలల లోపల లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది అనేసి అయితే మనకి ఇంకొక 7-8 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్పార్క్ మెయిల్ నుంచి అన్నమాట. సో స్పార్క్ మెయిల్ వాళ్ళు బిల్ట్ ఇన్ AI అసిస్టెంట్ అనేది తీసుకొచ్చారు. సో ఇది ఏం చేస్తుంది అంటే స్మార్ట్ ఈమెయిల్ రైట్ చేస్తుంది, సర్చ్ స్కెడ్యూలింగ్ ఏమైనా చేసేది ఉంటే ఇట్లా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్, విండోస్, iOS, ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా సింక్రనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే సేమ్ అప్లికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయితే ఫస్ట్ ఉందో అది ప్రయారిటైజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే MX Linux నుంచి అన్నమాట. సో ఇది లినక్స్కి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు, ఇంకొక వర్జన్ అనుకోవచ్చు. సో MX Linux 25 ఇన్ఫినిటీ అయితే తీసుకొచ్చారు. ఇది Debian 13తో పాటు కూడా వస్తుంది. దీంట్లో మెయిన్ చేంజెస్ ఏంటంటే KDE డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ థీమ్ లాగా అనుకోవచ్చు. అది వేరియంట్ సపోర్ట్ తీసుకొచ్చి సిస్టమ్ D అండ్ సిస్ విన్నిట్ ఆప్షన్ రెండింటితో పాటు కూడా వస్తుంది అనమాట విజువల్గా. అండ్ ఇవి డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే XFCE 4.0, KDE Plasma 6.3.6 వస్తుంది. ఫ్లూట్బాక్స్ 1.3.7 ఎడిషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకవేళ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్టింగ్ చేసుకోవాలంటే టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇంటెల్ వాళ్ళది Pico ITX బోర్డ్ అయితే తీసుకొచ్చారు. సో Pico ITX బోర్డ్ ఏంటంటే ఇంతనే ఉంటుంది, చిన్న బోర్డు. దీంట్లోనే ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ కూడా ఉంటుంది, మిగతా చిప్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఏంటంటే స్టోరేజ్ ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ Pico బోర్డ్ అయితే బయటపడ్డది ఇంటెల్ వాళ్ళది Arrow CPUతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంటెల్ Core Ultra 7 225 అండ్ Core Ultra 5 225U రెండు ప్రాసెసర్లు అయితే స్పాట్ అయినాయి. మంచిగా ఉంది. స్టోరేజ్ ఒకటి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వైఫైతో పాటు కూడా వస్తుంది, Wi-Fi 6తో పాటు కూడా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ హైయర్ వేరియంట్ అవుతుందో $1,155తో పాటు వస్తుంది 30GB మోడల్. అది Core Ultra 7. Core Ultra 5 వచ్చేసరికి అయితేనేమో 32GBది $988 అండ్ Core Ultra 5 16GB మోడల్ $887 వస్తుంది. సో ఒకటి బోర్డు ఒకటి వస్తుంది, సపరేట్గా మీకు కేస్ అవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ చూసుకుంటే మినిస్వామ్ నుంచి అన్నమాట. సో మినిస్వామ్ అయితే లాంచ్ చేశారు MS-R1 అనమాట. వరల్డ్లో ఫస్ట్ ARM మినీ వర్క్ స్టేషన్ అనేది తీసుకొచ్చి దీంట్లో PCI 4.0 X8 స్లాట్తో పాటు వస్తుంది. 1.7 లీటర్ కేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది $504 ప్రైస్ ట్యాగ్తో పాటు అయితే చూపిస్తారు. సో ఒకవేళ అయితే మీరు తీసుకోవడమే మనకి నాకైతే డౌట్ రావడం అయితే, కానీ ఇక్కడ మంచి ఫీచర్స్ వస్తుంది. నాకు 64GB LPDDR5 ర్యామ్ వస్తుంది, 55 MB ర్యామ్స్ ఫికర్స్తో పాటు వస్తుంది, చిప్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ CPU చూసుకుంటే 12 core 12 threadsతో పాటు కూడా వస్తుంది. NPU వస్తుంది, 45 టాప్స్తో పాటు వస్తుంది. ARM Immortal G720 MC10 ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు మంచి ఫీచర్స్ చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఇండియాకి వస్తుంది రాదో డౌటే అనమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి చూసుకుంటే మాత్రం స్టీమ్లో రెసిడెంట్ ఈవిల్ రెవల్యూషన్స్ 2 అనే గేమ్ ఏదైతే ఉందో ఇది 10 years అయిపోయింది లాంచ్ అయిపోయి, కానీ గేమ్ మంచి తక్కువ ప్రైస్కి వస్తుంది. 93 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట గేమ్. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలని మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్, ఛాన్స్ మిస్ కావద్దంటాను ఈ గేమ్కి అయితే. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.